తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఈ రోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె పల్లెకు పోవాలనే ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ గా ప్రజల పేరు మీద జ్యోతిబా పూలే భవన్ గా మార్చి ఈరోజు మన ఆర్టీసీకి అన్ని రకాలుగా సహకారం అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థ గతంలో అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన 4 సంవత్సరాలు ఎండీగా ఉండి 60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి అనుకుని తెలంగాణ ఉద్యమంలో నై చలేగా బస్క పయ్యా నై చలేగా ఉద్యమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి మార్పు కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబ సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ సంస్థకు ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాననేటువంటి ఒక ఆశీర్వదించినారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మా జిల్లా ముద్దుబిడ్డ సోదరుడు శ్రీధర్ బాబు గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా మేమందరం ముద్దుగా పిలుచుకునే జగదేక వీరుడైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఈ సంస్థకు ఎప్పుడు కూడా అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా అక్క మా అందరికి ఎప్పుడు కూడా తోబుట్టుగా సంస్థ ప్రగతిని కోరుకొని పేద ప్రజల జీవితాల్లో లైఫ్ లైన్ దేశంలో రైల్వే అయితే ఈ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఈ రాష్ట్రంలో అటువంటి బస్సుకు సహకారం అందించడం చేసినటువంటి సీతక్క గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఐలే యాదవ్ గారు, అదేవిధంగా అభిషేక్ అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, కార్పొరేటర్ గారు, నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్టీసీ అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడి ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడి పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించిన అంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ, ఈరోజు గతంలో సరియైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలో 3 ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఒకటి, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు పాదం మోపి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటి ఆలోచన ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. వాళ్ళ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత అనేటువంటి విధంగా వారిని విజ్ఞప్తి చేసినాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశానికి సంబంధించి తప్పకుండా మనందరికి కూడా ఒక ఆశీర్వచనమైనటువంటి సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీ మీరు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఎండి గారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో
కార్గో సేవలు కావచ్చు, ఉన్నటువంటి ఆస్తుల యొక్క వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకునే అంశం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయంగా తన కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా ప్రణాళిక ముందు చేసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సహకారంతో దాన్ని కూడా ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో సాధిస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, తప్పకుండా అక్కా చెల్లెళ్లకు సంబంధించిన ప్రయాణ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో నూతనంగా బస్సుల డిమాండ్ పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నూతన బస్సులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి అవసరమైనటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కావచ్చు, తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ ఆదేశం మేరకు మేడారం జాతరకు సంబంధించి 6000 బస్సులను ఏర్పాటు చేసి 51 కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఆ అడవి బిడ్డలైన దేవతల దర్శనానికి అన్ని రకాల సౌకర్యాలు మొన్న నేను గౌరవ మంత్రి సీతక్క గారు కూడా స్వయంగా సిబ్బంది ఎండి గారితో అందరం కూడా పోయి ఏర్పాట్లు చూసి వచ్చాం. అక్కడ మీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నటువంటి మాట కూడా చెప్పడానికి సంతోషంగా భావిస్తూ, భవిష్యత్తులో మీ ఆదేశం మేరకు ఇప్పటికే కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉండి కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగించబోతోంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం వేస్తూ, కార్గో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి అన్ని రకాల సహకారం అందిస్తా ఉన్నారు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు ఎప్పుడు కూడా లైఫ్ లైన్లుగా ఉపయోగపడేటువంటి సంస్థలు. ఇప్పటికే మనం వివిధ రకాల రాయితీలు కూడా ఇస్తా ఉన్నాం చాలా మందికి. వాటితో పాటుగా ఈరోజు దేశం మొత్తం గర్వించే విధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇస్తే 60 రోజుల కాలంలోనే 15 కోట్ల మంది పైన నా అక్క చెల్లెళ్ళు అంటే 15 కోట్ల ట్రిప్పులు వాళ్ళు వినియోగించుకున్నారనే మాట జీరో టికెట్ ద్వారా